Welcome to Easy Admissions YouTube channel. So, open degree admissions. Okay, open degree admissions 2023 in Telangana. Okay. సో ఈ వీడియో మెయిన్గా చేయడానికి కారణం ఏంటంటే ఇప్పుడు సప్లిమెంటరీ స్టూడెంట్స్ ఏదైతే తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీలో ఇంటర్మీడియట్ పాస్ అయ్యారో ఓకే సో వాళ్ళు ఓపెన్ డిగ్రీ చేయాలని చాలామంది వెయిట్ చేస్తున్నారు ఓకే సో దాని గురించే నేను ఒక క్లారిఫికేషన్ ఇస్తున్నాను ఈ వీడియోలో ఓకే సో మనకు మెయిన్గా తెలంగాణలో హైదరాబాద్లో అయితే ఉస్మానియా యూనివర్సిటీ ఓకే ఉస్మానియా యూనివర్సిటీ దీన్ని పీజీఆర్ఆర్సిడి అని కూడా అంటారు ఓకే పీజీఆర్ఆర్సిడి అంటే ప్రొఫెసర్ జి రామ్ రెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ అనేసి కూడా అంటారు ఓకే సో దీనిది సెకండ్ ఫేజ్ ఓకే సో సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్ అనేది అడ్మిషన్ నోటిఫికేషన్ అనేది ఎక్స్పెక్టేషన్ జనవరిలో ఉంది ఓకే సో జనవరి 2024లో సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఓకే సో ఈ వీడియో మెయిన్గా చేసేది ఎందుకు అంటే ఈ సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్లో ఎవరైతే టాస్లో ఓకే తెలంగాణ ఓపెన్ స్కూల్లో ఇంటర్ పాస్ అయ్యారో ఓకే సో ఇంటర్మీడియట్ 2023 అక్టోబర్ నవంబర్లో రాసి పాస్ అయ్యారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చా లేదా అనేసి నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ క్వశ్చన్ చాలామందికి ఉంది స్టూడెంట్స్కి సో నోటిఫికేషన్ వస్తే అప్లై చేసుకుందాము అనేసి చాలామంది వెయిట్ చేస్తున్నారు సో చూడండి సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్ ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీ రిలీజ్ చేస్తుందో వాళ్ళ ఎగ్జామ్స్ అనేది ఏప్రిల్లో జరుగుతాయండి ఏప్రిల్ 2024 ఆర్ మే ఓకే సో జనవరిలో నోటిఫికేషన్ అంటే ఇక్కడ ఏప్రిల్కి ఎన్ని మంత్స్ ఉంటుంది ఓన్లీ జాన్ ఫెబ్ మార్చ్ ఏప్రిల్ 4 months ఓకే సో 4 months సో ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్ ఉస్మానియా యూనివర్సిటీ అనేది ఇయర్ వైజ్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తుంది ఓకే సో ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషను మీకు ఏప్రిల్లో కండక్ట్ చేస్తుంది ఏప్రిల్ 2024 సో రూల్స్ ప్రకారము స్టూడెంట్ ఎప్పుడు పాస్ ఉండాలి ఇంటర్మీడియట్ అంటే 1 year బిఫోర్ అంటే 1 year గ్యాప్ ఉండాలి ఓకే సో అంటే స్టూడెంట్ జూన్ ఆర్ జూలై లాస్ట్ ఆగస్ట్ వరకు ఆగస్ట్ 2023లో ఎవరైతే పాస్ అయ్యారో ఓకే సో వాళ్ళు ఈ సెకండ్ ఫేజ్ అడ్మిషన్కి ఎలిజిబుల్ అవుతారనమాట ఓకే సో మీరు అక్టోబర్ నవంబర్లో పాస్ అయ్యారు ఓకే సో అక్టోబర్ నవంబర్ 2023లో పాస్ అయితే మీకు రిజల్ట్ అనేది ఎప్పుడు వచ్చాయి నవంబర్ డిసెంబర్లో రిజల్ట్ వచ్చాయి మీకు ఓకే సో అలాంటప్పుడు మీరు డిసెంబర్ అంటే జాన్ ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ 4 monthsలో ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ ఎలా అపియర్ అవుతారు మీరు సో ఈ సెకండ్ ఫేజ్ ఏదైతే ఉందో సెకండ్ ఫేజ్కి అడ్మిషన్స్కి టాస్ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పాస్ అయిన వాళ్ళు ఎలిజిబుల్ అవ్వరు ఓకే సో ఇది మీ మైండ్లో నుంచి తీసేయండి మీ అడ్మిషన్ అనేది అవ్వదు సో ఇంకొక ఆప్షన్ కూడా ఉంది సో ఎలాగ చేసుకోవాలి వాళ్ళ టైం వేస్ట్ కాకూడదు ఓకే సో చదువుకోవాలి అనుకున్న వాళ్ళకు ఇంకొక ఆప్షన్ ఉంది సో ఆ ఆప్షన్ది నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను యూనివర్సిటీస్ అండ్ ఎలాగా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు దానివి అండ్ దాని ఫీజు వివరాలు కూడా నేను మీకు ఈచ్ కోర్స్ టు కోర్సు నేను మీకు డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో సో ఇది నేను ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలనుకున్నాను మీకు సో సప్లిమెంటరీ వాళ్ళు సెకండ్ ఫేజ్ అడ్మిషన్ నోటిఫికేషన్కి నాట్ ఎలిజిబుల్ ఓకే సో ఎవరైతే 1 year మినిమం 1 year గ్యాప్ ఉన్నారో 23 జూలై లోపల పాస్ అయిన వాళ్ళే ఎలిజిబుల్ అండ్ సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను మీకు ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను సో వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో ఎవరైతే సప్లిమెంటరీ పాస్ అయ్యారో వాళ్ళు ఎలా అడ్మిషన్ తీసుకోవాలి ఏ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవాలి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఇలాంటి వీడియోస్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈజీ అడ్మిషన్స్